మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నేను క్యాబేజ్ కూర చేస్తున్నాను. క్యారెట్ వేసి, ఉల్లిపాయలు వేసి, టమాటో వేసి, ఒక మసాలా పేస్ట్ వేసేసి, చాలా సింపుల్ మసాలా బట్ వెరీ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకున్నాను, నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు చూసారు కదా ఎంత తెల్లగా వచ్చేటట్టు వేగిపోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే జీలకర్ర ఆ పేస్ట్ వేస్తాము. సో ఇప్పుడు మాత్రం ఇవి వేయించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసేస్తాను, అలాగే కొంచెం ఇంగు వేసేస్తాను కొంచెం ఫ్లేవర్ కోసం. అలాగే కరివేపాకు వేసేస్తాను. వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసుకుంటాను. అలాగే సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తాను. ఒక ఉల్లిపాయ వేసేసాను నేను పచ్చిమిరపకాయలు ఇక్కడ ఒక 5-6 వేసాను. అలాగే పేస్ట్లో చెప్పాను కదా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, అంతే. ఇంకేం అల్లం కూడా వేయలేదు. అవి వేసేసి నేను ఇట్లా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి ఒక్కసారి ఫ్రై అవ్వాలి, కొంచెం ట్రాన్స్పరెంట్ అయిపోతే చాలు. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిపోయాక మనం టమాటో వేసేసుకుందాం. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవి ఏం వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాం కాబట్టి అదే కారం వచ్చేస్తుంది, అదే సరిపోతుంది కూడా. సో ఇది బాగా వేగిపోవాలండి. వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. వేగిపోయండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు నేను ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నానో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే జీలకర్ర ఆ పేస్ట్ వేసేస్తాను. ఇదే మొత్తం కారం అంతాను కూరకి. ఇంకా మళ్ళీ ఎండు కారం లాంటివి ఏం వేసుకోక్కర్లేదు. కావాలి ఇంకా మాకు స్పైసీనెస్ కావాలి లేదా కలర్ కావాలి, మాకు ఎండు కారం లేకపోతే తినలేను అన్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, అవసరం లేదండి. లేకపోతే ఇలాగ పచ్చి కారంతోనే మనం చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి దీని పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి ఇలా వేయించేసుకోవాలి. వేయించేసుకున్నాక మనం ఆవాలు, మెంతుల పొడి వేసేసుకుందాం. ఒక్క నిమిషం వేగిపోతే మనకి చాలా మంచి వాసన వస్తుంది, ఎందుకంటే మనం వేసింది పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర కదా, చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఆవాలు, మెంతుల పొడి వేసేస్తాను. వేసేసి టమాటోలు వేసేసుకుంటాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకుంటాను. నేను ఇంతే తరగలిగానండి, ఇంకా సన్నగా తరగగలుగుంటే మీరు తరగండి. నా చేతికి, నా ఫ్రాక్చర్ చేయికి నేను ఇంతే తరిగాను. సో ఇలా ఒక్కసారి వేయించేసుకోవాలి. ఇవి కూడా వేయించేసుకున్నాక మనం క్యాబేజ్ తర్వాత వేస్తాం. ఇవి కొంచెం సాఫ్ట్నెస్ అయ్యాక వేసేస్తాను. అలాగే నేను బఠానీలు కూడా వేసేస్తున్నాను ఒక కప్పుడు. ఇది ఫ్రీజర్లో పెట్టుకున్న బఠానీలు కూడా వేసేసి ఇలాగా కలిపేస్తాను. ఇలా కలిపేసేసి ఒక్క నిమిషం ఇలా ఆపేస్తే మనం ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. సాఫ్ట్గా అయ్యాక మనం క్యాబేజ్ వేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇవి సాఫ్ట్గా అయిపోయాయి. సో ఒక పక్కకు పెట్టేసుకుని మీకు ఇలా క్యాబేజ్ వేసుకున్నానని చూపించడానికి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవచ్చు. ఒక చేత్తో చేస్తుంటే చాలాసేపు పట్టేస్తుంది కదండి, చాలా నొప్పిగా ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను. సో అన్నీ వేసేసుకున్నాక మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోవచ్చు. క్యాబేజ్, మనం వేసుకున్న బఠానీలు కానీ, క్యారెట్ కానీ, ఉల్లిపాయలు కానీ, టమాటోస్, అలాగే అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకుంటే మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసిపోతాయి. మంచి ఫ్లేవర్ అంతా మొత్తం కూరకు పట్టేస్తుంది. ఇప్పుడు మనం సపరేట్గా ఏం వాటర్ వేయక్కర్లేదు. సపరేట్ వాటర్ అంటే మామూలు వాటర్ కాకుండా మనం మిక్సీ చేసి పెట్టుకుంటాం కదా, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, ఆ పచ్చి కారంది వాటర్ వేసేస్తాను. అది వేసేసి నేను కలిపేస్తాను అనమాట. ఇలాగ కలిపేసుకోవాలి. ఇది 2-3 విడతలు పడుతుందండి బాగా అంటే క్యాబేజ్ కానీ ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అవ్వడానికి, మగ్గడానికి. సో 2-3 విడతల తర్వాత మీకు మళ్ళీ ఏం చేయాలో చూపిస్తాను. సో చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, అన్నంలోకి మెయిన్ కోర్స్ చాలా బాగుంటుంది, ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇందులో. సో అన్ని టేస్ట్లు మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకున్నాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. చూసారు కదండి, కూర అంతా దగ్గరగా వచ్చేసింది, అన్నీ బాగా ఉడికిపోయాయి, బాగా ఉంటుంది. ఇలా చేసేసుకోండి. కూర మాత్రం చాలా బాగుంటుంది. చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే చెప్పద్దు, అంత టేస్టీగా ఉంటుంది. సో రొటీన్గా ఎప్పుడు మనం వేరేగా చేసుకుంటూ ఉంటాం, అలా కాకుండా మీరు ఇలాగా పచ్చికారంతో చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. జీలకర్ర, ధనియాలు కూడా వేసేసుకోండి. అలాగే తగినంత ఉప్పు వేసేసుకోండి. నేను ఇంకా కారం వేయట్లేదు, ఆ పచ్చి కారమే సరిపోతుంది కాబట్టి నేను ఇంకా వేయట్లేదు. ఉప్పు వేసేసుకున్నాను. ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం గరం మసాలా టచ్ ఇద్దాం. చాలా బాగుంటుంది గరం మసాలా టచ్ ఇస్తే. ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మనం పచ్చికారం వేసుకున్నాం కాబట్టి అది ఎలివేట్ అవ్వాలి కాబట్టి చాలా కొంచెమే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. ఎంత కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుని
చేసేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది. పచ్చి కారంతో సూపర్బ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అసలు వదిలిపెట్టరు మీరు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడు చేసుకున్నా ఇదే కూర చేసుకుంటారు. అంత బాగుంటుంది. ఎంత అన్నం తింటున్నామో కూడా మనకి తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇలా టమాటోలు వేసుకోండి, క్యారెట్లు వేసుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.